క్యాన్సర్ అనే పేరు వింటేనే గుండెల్లో ఒక భయం పుడుతుంది. అదే క్యాన్సర్ ను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా క్యాన్సర్ నుంచి కోలుకోవచ్చు. హాయ్, నేను మీ డాక్టర్ రూహియా, ఈఎన్టీ స్పెషలిస్ట్, అనంతపూర్. ఈ రోజు మనము గొంతు క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. దాన్ని మొదటి దశలోనే ఎలా గుర్తించాలి, ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి, మరి గొంతు క్యాన్సర్ పై మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. గొంతు క్యాన్సర్ అంటే ఏమిటి? గొంతు క్యాన్సర్ అనేది తల మరియు మెడ భాగంలో వచ్చే క్యాన్సర్లలో ఒకటి. ఇది మన గొంతు అంటే ఫారింగ్స్, లారింగ్స్ మరియు కొన్నిసార్లు టాన్సిల్స్ లేదా నాలుక వెనుక భాగంలో మొదలవుతుంది. ఏ పార్ట్ కి ఎఫెక్ట్ అయిందో దానిని బట్టి ఇది 4 రకాలుగా ఉంటుంది. అందులో నేసోఫెరెంజియల్ క్యాన్సర్ అంటే ముక్కు వెనుక భాగం, ఓరోఫెరెంజియల్ క్యాన్సర్ అంటే టాన్సిల్ లేదా నాలుక వెనుక భాగము, లెరెంజియల్ క్యాన్సర్ అంటే వాయిస్ బాక్స్ కి వచ్చే క్యాన్సర్, హైపోఫారెంజియల్ క్యాన్సర్ అంటే గొంతు చివరి భాగంలో వచ్చే క్యాన్సర్. ఈ క్యాన్సర్స్ ను త్వరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ చాలా సులభం అవుతుంది. మరి మన దేశంలో ఈ తల మరియు మెడకి వచ్చే క్యాన్సర్స్ మొత్తం బాడీ క్యాన్సర్స్ తో పోల్చుకుంటే 30% వరకు ఉంటాయి. గొంతు క్యాన్సర్ అనేది ఈ తల మరియు మెడకి వచ్చే క్యాన్సర్స్ లలో చాలా ముఖ్యమైనది. ఇది ఎక్కువగా మగవారిలో కనిపిస్తుంది, ఇంకా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే స్మోకింగ్, టొబాకో లేదా గుట్కా చూయింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ అక్కడ ఎక్కువగా ఉండటం, ఆరోగ్య సేవలు తక్కువగా అందుబాటులో ఉండటం వలన అక్కడ ఈ క్యాన్సర్లు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మరి ఇది ఎవరిలో ఎక్కువ కనబడుతుంది అంటే 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా కనబడుతుంది. కానీ ఇటీవల యువతలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా స్మోకింగ్ చేసేవారు, టొబాకో లేదా గుట్కా సేవించేవారు, మద్యం సేవించేవారు, క్రానిక్ అసిడిటీ లేదా రిఫ్లక్స్ డిసీజ్ ఉండేవారు, నోటి పరిశుభ్రత సరిగా మెయింటైన్ చేయని వారు, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ సోకిన వారు, ఇంకా ఫ్యాక్టరీస్ లో కొన్ని హానికరమైన కెమికల్స్ కు ఎక్స్పోజ్ అయిన వారికి కూడా ఈ క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫ్యామిలీలో గొంతు క్యాన్సర్ హిస్టరీ ఉన్న వారికి కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ గొంతు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే 3 వారాల కంటే ఎక్కువగా గనుక వాయిస్ చేంజ్ అవ్వడం లేదా గొంతు రాపిడి ఉండటం, చాలా కాలంగా గొంతు నొప్పి ఉండడం, తినడానికి లేదా మింగడానికి ఇబ్బంది ఉండడం, మెడలో గడ్డలు వాయడం, ఆ గడ్డలు తాకినప్పుడు గట్టిగా ఉండడం, చెవిలో సమస్య లేకపోయినా చెవి నొప్పి వస్తూ ఉండడం, తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గడం, దగ్గినప్పుడు రక్తం పడడం, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉండడం ఈ గొంతు క్యాన్సర్ కు లక్షణాలుగా ఉంటాయి. మరి స్పెషలిస్ట్ ని లేదా డాక్టర్ ను ఎప్పుడు కలవాలి అంటే ఇందాక చెప్పిన లక్షణాలన్నీ కూడా 2 లేదా 3 వారాల కంటే ఎక్కువగా కనబడితే, ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, టొబాకో చూయింగ్ లేదా ఫ్యామిలీలో గొంతు క్యాన్సర్ హిస్టరీ ఉంటే మాత్రము వెంటనే మీ ఈఎన్టీ స్పెషలిస్ట్ లేదా ఆంకాలజిస్ట్ ను సంప్రదించి చాలా మంచిది. మరి మీ డాక్టర్ గారు ఈ గొంతు క్యాన్సర్ ను ఎలా డయాగ్నోస్ చేస్తారంటే ఎండోస్కోపీ అంటే వీడియో లారింగోస్కోపీ చేసి గొంతులో క్యాన్సర్ ను గుర్తిస్తారు. గొంతులో కనిపించే క్యాన్సర్ నుంచి ఒక చిన్న టిష్యూని సేకరించి పరీక్షకు పంపిస్తారు. దీనినే ముక్క పరీక్ష లేదా బయాప్సీ అంటారు. తర్వాత ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లేదా పెట్ స్కాన్ చేసి క్యాన్సర్ ఎంతవరకు విస్తరించిందో లేదా ఏ బాడీ పార్ట్స్ కు స్ప్రెడ్ అయిందో ఈ స్కాన్స్ ద్వారా తెలుస్తుంది. ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ లో ఒక్కొక్కసారి హెచ్పి వైరస్ టెస్టింగ్ కూడా చేయాల్సి వస్తుంది. వాయిస్ చేంజ్, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఇతర సమస్యల్లో కూడా కనిపిస్తాయి, లైక్ వోకల్ నాడ్యూల్స్, వోకల్ పాలిప్స్, ట్యూబర్క్లోసిస్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్. కాబట్టి ఈ లక్షణాల మీదనే ఆధారపడకుండా బయాప్సీ చేయించడం అనేది చాలా ముఖ్యము. గొంతు క్యాన్సర్ స్టేజెస్ ఎలా ఉంటాయంటే ఈ గొంతు క్యాన్సర్ ఏ పార్ట్ కి ఎఫెక్ట్ అయిందో, ఎంతవరకు స్ప్రెడ్ అయిందో దానిని బట్టి స్టేజెస్ ను డిసైడ్ చేస్తారు. స్టేజ్ 0 అంటే కార్సినోమా ఇన్ సిటు, క్యాన్సర్ జస్ట్ పై పొరల్లో మాత్రమే ఉంటుంది. స్టేజ్ 1 లో క్యాన్సర్ 2 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. స్టేజ్ 2 లో క్యాన్సర్ సైజ్ 2 నుంచి 4 సెంటీమీటర్ల వరకు ఉంటుంది.
అదే స్టేజ్ 3లో అయితే క్యాన్సర్ సైజ్ మోర్ దెన్ 4 సెంటీమీటర్స్ వరకు ఉండి మెడల్లో లింఫ్ నోడ్స్ కి కూడా క్యాన్సర్ ఇన్వాల్వ్ ఉంటుంది. స్టేజ్ 4A అండ్ 4Bలో క్యాన్సర్ చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్ కి అంటే మజిల్స్ కి, స్కిన్ కి స్ప్రెడ్ అవుతుంది. ఇంకా స్టేజ్ 4Cలో అయితే దూరంగా ఉండే ఇతర బాడీ ఆర్గాన్స్ కి కూడా క్యాన్సర్ స్ప్రెడ్ ఉంటుంది. గొంతు క్యాన్సర్ కి ట్రీట్మెంట్ క్యాన్సర్ స్టేజెస్ ను బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా గానీ, కీమోథెరపీ మరియు రేడియోథెరపీ గానీ ఉండవచ్చు. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 క్యాన్సర్లో అయితే సర్జరీ చేసి క్యాన్సర్ పుండును తొలగిస్తారు. దానితో పాటు నెక్ లో ఇన్వాల్వ్ అయిన లింఫ్ నోడ్స్ ను కూడా నెక్ డిసెక్షన్ చేసి తొలగిస్తారు. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లో అయితే రేడియోథెరపీ మరియు కీమోథెరపీ ద్వారా చికిత్స ఇస్తారు. గొంతు క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అవి ఏంటంటే సర్జరీ తర్వాత పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయాలి, ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా ఉండాలి, బ్రీతింగ్ డిఫికల్టీస్ లేకుండా చూసుకోవాలి, స్పీచ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇంకా ఫ్యూచర్లో రికరెన్స్ లేకుండా ఈ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తారు. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగానే రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ అనేవి ఉంటాయి. రీకన్స్ట్రక్షన్ లో అయితే సర్జరీ అయిన తర్వాత డిస్ఫిగర్మెంట్ లేకుండా సర్జరీ చేసిన చోట మజిల్ లేదా స్కిన్ ఫ్లాప్స్ తో టిష్యూను కవర్ చేస్తారు. బ్రీతింగ్ డిఫికల్టీస్ లేకుండా ఎయిర్వే రీకన్స్ట్రక్షన్ చేయడం లేదా పర్మనెంట్ ట్రకియోస్టమీ చేయడం జరుగుతుంది. స్పీచ్ డిఫికల్టీస్ లేకుండా స్పీకింగ్ వాల్వ్స్ అమర్చడం మరియు వాయిస్ రీహాబిలిటేషన్ ఇస్తారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తో ఆర్టిఫిషియల్ వాయిస్ బాక్స్, స్పీచ్ ప్రాసెసెస్, ఎలక్ట్రానిక్ లారింగ్స్ డివైస్ ద్వారా స్పీచ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రేడియోథెరపీ ద్వారా స్కిన్ లాక్సిటీ తగ్గి నెక్ మూవ్మెంట్ రెస్ట్రిక్షన్స్ లేదా నోరు తెరవలేకపోవడం జరిగినప్పుడు వారికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసి రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. ఇలా రీకన్స్ట్రక్షన్ మరియు రీహాబిలిటేషన్ ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒక క్యాన్సర్ తర్వాత ఇంకో క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటే ఏమిటి? ఎక్కువ కాలం క్యాన్సర్ కు కారణాలైన స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, టొబాకో చూయింగ్ చేయడం వలన గొంతులో క్యాన్సర్ ఒక్క చోట మాత్రమే కాకుండా చుట్టుపక్కల టిష్యూస్ లో ప్రీ క్యాన్సరస్ చేంజెస్ ను తెస్తాయి. ఇవి ఫ్యూచర్ లో క్యాన్సర్ గా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రైమరీ ట్యూమర్ తీసేసిన తర్వాత దాని దగ్గర లేదా అదే ఫీల్డ్ లో కొత్త క్యాన్సర్ మొదలవుతుంది. దీనినే ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటారు. ఈ ఫీల్డ్ క్యాన్సరైజేషన్ ఉన్న వారిని క్యాన్సర్ చికిత్స పూర్తి అయిన తర్వాత కూడా జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోవాలా, లేకపోతే రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే సింక్రోనస్ క్యాన్సర్ అంటే ఒకేసారి లేదా ఒక క్యాన్సర్ వచ్చిన 6 నెలల లోపే బాడీలో వేరే చోట కొత్త క్యాన్సర్ కనబడితే సింక్రోనస్ క్యాన్సర్ అంటారు. ఉదాహరణకు ఒక పేషెంట్ కు గొంతు క్యాన్సర్ వచ్చి ప్రైమరీ క్యాన్సర్ గా డయాగ్నోస్ చేసిన తర్వాత 6 నెలల లోపే ఊపిరితిత్తుల్లో కొత్త క్యాన్సర్ లేదా సెకండ్ ప్రైమరీ కనబడితే సింక్రోనస్ క్యాన్సర్ అంటారు. అలాగే మెటాక్రోనస్ క్యాన్సర్ అంటే ఫస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన 6 months తర్వాత కొత్త క్యాన్సర్ లేదా సెకండ్ ప్రైమరీ క్యాన్సర్ వేరే చోట కనబడితే మెటాక్రోనస్ క్యాన్సర్ అంటారు. అంటే ఉదాహరణకు ఫస్ట్ గొంతు క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అయిపోయిన కొద్ది సంవత్సరాల తర్వాత వేరే చోట కొత్త క్యాన్సర్ కనబడితే మెటాక్రోనస్ క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ ఫ్రీ అని ఎప్పుడు చెప్తారు? క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన 3 నెలల తర్వాత పెట్ స్కాన్ చేసి అందులో క్యాన్సర్ కణాలు బాడీలో ఎక్కడా లేకపోతే పేషెంట్ క్యాన్సర్ ఫ్రీ అని డాక్టర్ గారు డిక్లేర్ చేయవచ్చు. క్యాన్సర్ తర్వాత ఫాలోఅప్స్ ఎప్పుడు ఉంటాయి? క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మొదటి సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రికరెన్సెస్ ఫస్ట్ 2 years లోనే జరుగుతాయి. మరి ఫాలోఅప్స్ ఎలా ఉంటాయి అంటే మొదటి సంవత్సరంలో ప్రతి 3 నెలలకు ఒకసారి, రెండవ సంవత్సరంలో ప్రతి 2 నుంచి 6 నెలలకు ఒకసారి, 3 నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి, 5 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి ఫాలోఅప్ షెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది. మరి గొంతు క్యాన్సర్ ప్రోగ్నోసిస్ మరియు సర్వైవల్ రేట్ ఎలా ఉంటుంది? డిసీజ్ ప్రోగ్నోసిస్ అంటే ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత రెస్పాన్స్ ఉందా లేదా, చికిత్స తర్వాత పేషెంట్ ఎంతకాలం బతుకుతారు,
క్యాన్సర్ తిరిగి రావడానికి ఎంత అవకాశం ఉందో అంచనా వేయడాన్ని డిసీజ్ ప్రోగ్నోసిస్ అంటారు. గొంతు క్యాన్సర్ లో ఈ ప్రోగ్నోసిస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, గొంతులో ఏ పార్ట్ కి క్యాన్సర్ వచ్చిందో చూస్తే లెరింజియల్ క్యాన్సర్స్ లో ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుంది. అలాగే హైపోఫెరెంజియల్ క్యాన్సర్స్ కి పూర్ ప్రోగ్నోసిస్ ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఏ స్టేజ్ లో క్యాన్సర్ ని గుర్తించాము అనేది ముఖ్యము. క్యాన్సర్ తొలి దశలో చికిత్స స్టార్ట్ చేస్తుంటే ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుంది. తర్వాత హెచ్పి వైరస్ రిలేటెడ్ క్యాన్సర్స్ కి కూడా ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే హెచ్పి వైరస్ రిలేటెడ్ ఓరల్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ కి మంచి రెస్పాండ్ అవుతాయి. తర్వాత పేషెంట్ కి ఏం హ్యాబిట్స్ లేకుండా, కోమార్బిడ్ కండిషన్స్ ఏం లేకుండా ఉంటే కూడా ప్రోగ్నోసిస్ బాగుంటుంది. అలాగే రికరెన్సెస్ ఎక్కువ లేకుండా ఉంటే కూడా ప్రోగ్నోసిస్ అనేది చాలా బాగుంటుంది. గొంతు క్యాన్సర్ 5 years సర్వైవల్ రేట్ చూసుకుంటే స్టేజెస్ ను బట్టి ఉంటుంది. లారింగ్స్ మరియు ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ అయితే స్టేజ్ 1 క్యాన్సర్ అయితే 75 to 90% సర్వైవల్ రేట్ ఉంటుంది. అదే స్టేజ్ 4 లో చూస్తే 30 to 40% వరకు సర్వైవల్ రేట్ ఉంటుంది. ఇదే హైపోఫెరెంజియల్ క్యాన్సర్స్ లో అయితే సర్వైవల్ రేట్ ఇంకొంచెం తక్కువగానే ఉంటుంది. నెక్ నోడ్స్ లో క్యాన్సర్ స్ప్రెడ్ ఉంటే సర్వైవల్ రేట్ తగ్గుతుంది. మెటాస్టాసిస్ అంటే క్యాన్సర్ కణాలు ఇతర బాడీ పార్ట్స్ కి ఏమైనా స్ప్రెడ్ అయినా కూడా సర్వైవల్ రేట్ అనేది 6 నుంచి 12 నెలల వరకు మాత్రమే ఉంటుంది. మరి గొంతు క్యాన్సర్ గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.